కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాకు రుణమాఫీ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల రైతులు డిమాండ్ చేశారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం చేసినటువంటి మాఫీ రైతులకి మళ్ళీ మాఫీ వచ్చింది. రైతులకు ఇప్పుడు ఆత్మహత్య శరణ్యంగా ఆనపాడు, అలంపూరు, శాంతినగర్ ఆ మండలాలలో రైతులు ఉన్నారు. వాళ్ళు ఓటర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే కర్నూలులో నివాసం ఉంటున్నారంటే ఇప్పటి నుంచి ఏమన్నా ఈ గత ప్రభుత్వం నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ అక్కడ కర్నూలులో ఉన్నారు. అప్పుడు కూడా ఇదే విధంగా మాఫీ చేయడం జరిగింది. రుణమాఫీ కూడా మాఫీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో. వెంటనే ఈ రైతులకు రుణమాఫీ చేస్తే మేము ఉండమని, లేదంటే ఎక్కడికైనా ఏ కలెక్టరేట్ కానీ ఎక్కడైనా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మా రైతులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఈ రుణమాఫీని చేయాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు మేము ఎందుకంటే స్టేట్ బార్డర్లో ఉన్నాం కనుక ప్రతిదీ హాస్పిటల్ అవసరం పడినా, బ్యాంకులు అవసరం పడినా, ఏం అవసరం పడినా మా అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మేము కర్నూలు మీద ఆధారపడి ఉంటాం. కనుక ఈ రైతుల రుణాలు కూడా ఎక్కువ కర్నూలులోనే తీసుకుంటాం. కర్నూలులో తీసుకుని ఇప్పుడే కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి తీసుకుంటుంటాం. కానీ స్టేట్ చేంజ్ అయిన తర్వాత కూడా 2014లో రుణమాఫీ అయినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కర్నూలులో ఉన్న అకౌంట్లకే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 2018లో రుణమాఫీ వచ్చినప్పుడు కూడా కర్నూలులో ఉన్న అకౌంట్లను అన్నింటి తీసుకున్నారు గవర్నమెంట్. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొంచెం అప్పుడు మాఫీ నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధు కూడా ఇప్పుడు కనీసం అన్నీ మా అకౌంట్లోనే పడతా ఉన్నాయి. మేము అందరం అక్కడే ఉన్నాం. కాకపోతే మేము కర్నూలులో ఉండేటోళ్ళం కాదు, మేము తెలంగాణలో ఉండేటోళ్ళమే. రైతులము తెలంగాణ వాళ్ళమే, పొలము తెలంగాణదే. తెలంగాణ పొలం పెట్టుకొని అప్పు తీసుకున్నాం. కనుక ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మీరు ఇప్పుడు పోయి రుణాలు ఎక్కడైనా తీసుకోండి అని అన్నాడు. రుణాలు ఎక్కడైనా తీసుకున్నాను అన్నప్పుడు మళ్ళీ ఈరోజు కర్నూలులో తీసుకున్నారని ఎందుకు వస్తుంది? మేము కూడా తెలంగాణ రైతులమే కదా. మాకు పోనీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందంటే మేనిఫెస్టోలో కూడా లేదు. మేనిఫెస్టోలో కూడా ఇతర రాష్ట్రాల్లో అప్పులు తీసుకుంటే అవి వర్తించవని కూడా లేదు మేనిఫెస్టోలో. ఎక్కడ లోన్లు తీసుకున్నా మేము మాఫీ చేస్తాం, ఎక్కడన్నా తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఈరోజు సుమారు 400-500 మంది రైతులు ఉన్నారు అల్లంపూర్ నియోజకవర్గంలో. వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కావున వెంటనే అందరితో సమానంగా అల్లంపూర్లో ఉన్నటువంటి ఈ రైతులకు కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఇక్కడే ఓట్లు కూడా వేసాం అన్న. మరి అన్నీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మీకు రుణం మాఫీ ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదని మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం.